హాయ్ హాయ్ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను, మీరు కూడా మంచిగా ఉన్నారా అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ అయితే మేము ఇంటికి వెళ్ళేసి మా అన్నయ్యతో అయితే మేము రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నాము ఏంది అనేసి వీడియోలో పూర్తిగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే మేము ఎవరికి రాఖీ కట్టినాం, ఎంతమంది రాఖీ కట్టినాం అనేసి, ఎంతమంది కట్టలేం, మా ఉన్నది ఒకే అన్నయ్య కాబట్టి మా అన్నయ్యకి మాత్రమే కట్టినాం. సో ఫస్ట్ పెద్దలు కాబట్టి ఇక్కడ మా అక్క అయితే మా అన్నయ్యకి ఫస్ట్ రాఖీ కట్టేస్తుంది అన్నమాట. ఇక కట్టేటప్పుడు అందరికి స్వీట్స్ అంటే ఇక వాళ్ళ ముగ్గురు అంటే మాకు మా అన్నయ్య, నాకు ఒక కొడుకు, మా అక్క ఒక కొడుకు, ఆల్వేస్ వాళ్ళ ముగ్గురికి మేము మా బిడ్డలో మేము రాఖీ కడతాం కాబట్టి ముగ్గురు ఒక దగ్గరనే కూర్చున్నారు. సో మా అన్నయ్యకి రాఖీ కట్టేసినాక మేమిద్దరం రాఖీ కట్టేసినాక వాళ్ళ చిన్నోళ్ళకి వాళ్ళిద్దరికి వాళ్ళ అక్క వాళ్ళు రాఖీ కడతారు. మా అక్కకి ఫస్ట్ బిడ్డనే, నాకు ఫస్ట్ బిడ్డనే. సో మా అక్క రాఖీ అయిపోయినాక ఇక్కడ నేను కడుతున్నాను అనమాట. సో నేను మస్తు టైం తీసుకుంటా రాఖీ కట్టడానికి, స్లోగా కడతా ఉంటా. మా అక్క అంటే అన్నీ పట్టించుకోదు, అంటే పట్టించుకుంటుంది, కొన్ని పట్టించుకుంటుంది, కొన్ని పట్టించుకోదు. ఆమెకు ఎట్లా నచ్చుతుందో అట్లనే వేసుకుంటాను అన్నమాట. నాకు కూడా ఎట్లా నచ్చుతుందో నేను కూడా అట్లనే వేసుకుంటా. సో మా అక్కకి ఫస్ట్ ఆమె కట్టేసిన తర్వాత నేను కడుతున్నాను అనమాట. నేను అక్కడ కూర్చున్న అందరికీ బొట్టు పెడతాను నేనైతే. మా అక్క ఆమె ఎవరికి కడతారో అదే మళ్ళీ సెట్ ఆమెకి ఎట్లా అంటే వాళ్ళ చిన్నలకి వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా, మన అన్నకే కట్టాలి, వాళ్ళకి ఎందుకు బొట్టు పెట్టాలి, వాళ్ళకి ఎందుకు కట్టాలి, అట్లా ఉంటుంది. నాకేమో వాళ్ళకు కూడా కట్టాలి, వాళ్ళకు కూడా బొట్టు పెట్టాలి, అట్లా నాకు ఉంటుంది. సో ఇట్లా నేనైతే ఇగో అందుకే నేను మస్తు టైం తీసుకుంటా అని చెప్పి అట్లా వెళ్ళి వీడియోలో ఎక్కువ నా వీడియోసే అంటే ఎక్కువ లాంగ్ నా వీడియోనే ఉంటుంది అన్నమాట. సో మా అన్నయ్యకి రాఖీ కట్టేసినాక మంచి స్వీట్స్ అయితే మా అన్నయ్య తీసుకొచ్చిండు, మా అక్క తీసుకొచ్చి మా అన్న తీసుకొచ్చిండు. సో మా స్మైలీ అయితే ఇప్పటి నుంచి ఒక 5 days ముందు నుంచే రాఖీ కడతా స్కూల్లో కట్టిరంట వాళ్ళు. సో నేను కూడా కడతా అని 5 days ముందు నుంచే నేను కడతా అనేసి అంటుంది. ఇక ఫైనల్గా ఎప్పుడు కడతా అనేసి ఇప్పుడైతే రాఖీ కట్టేసింది వాళ్ళ తమ్మునికి వాళ్ళ అన్నకి. సో చూడండి ఇట్లా కడుతున్నా, అంటే వాళ్ళకి కట్టనికి రాదు కదా. సో నేను దగ్గరుండి బొట్టు పెట్టించి రాఖీ అయితే కట్టిస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఇట్లా కట్టిస్తున్నాను. స్వీట్ ఎవరైనా సరే అంటే పెద్దలా అంటే పర్లేదు, చిన్నలు అయితే తినడానికి స్వీట్స్ ఉంటే చాలు, ఈ స్వీట్స్ మీదనే పోతుంది, వాళ్ళ పానం అంతా స్వీట్ మీదనే ఉంటుంది అన్నమాట. మా చిన్నోడు చూడండి రెడీగా ఉన్నాడు, చేయి పట్టుకొని ఎప్పుడు కడుతుందా మా చెల్లె అనేసి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా అక్క వాళ్ళ పాప మస్తు అలిగింది. ఎందుకంటే మా అక్క ఏమో అన్నది అన్నమాట. మా అక్క ఏదో అంటే అలిగితే రాఖీ కట్టను అనేసి కూర్చుంటే తర్వాత మా ఇంట్లో ఎక్కువ మా అన్నయ్యతో భయపడేది మేము, మా మమ్మీ, మేమిద్దరం అక్క చెల్లెలం, మా బిడ్డలు. మా డాడీ కాదులే, మా డాడీతో మా అన్నయ్యనే భయపడతాడు, కానీ మా బిడ్డలు మేమిద్దరం అక్క చెల్లెలు మేమందరం మా అన్నయ్యతోటే భయపడతాం. చూడండి మా అన్నయ్య ఎంత ఇదో, కానీ చాలా మంచోడు మా అన్నయ్య అయితే. మా అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నమాట. మా అన్నయ్యకి జాబ్ రావాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను జాబ్ కోసం బ్యాంక్లో, అదైతే తొందర రావాలనేసి అయితే నేను గట్టిగా మొక్కుతున్నాను అన్నమాట. ఇక్కడైతే తను కూడా రాఖీ కట్టేసింది. అండ్ నేను మా డాడీకి కూడా రాఖీ కట్టాను అన్నమాట. ఎందుకంటే మా డాడీకి వాళ్ళ అక్క వాళ్ళు సాయంత్రం వస్తా అనేసి అన్నారు. మేము కట్టినప్పుడు కూడా మా డాడీ ఉత్తినే ఉండకూడదు కదా, సో అందుకే మా డాడీకి కూడా తొందర స్నానం చేపించి నేను కూడా రాఖీ కట్టాను అన్నమాట. మా అన్నయ్యకి హారతి ఇవ్వడం అనేది మేము మర్చిపోయినాం.
తర్వాత గుర్తొచ్చి నేను మా అక్క పట్టి హారతి ఇచ్చినాం అన్నమాట. వాళ్ళిద్దరు రమ్మంటే వాళ్ళు కొంచెం భయపడ్డారు, వాళ్ళు రాలే. తొందరగా మేము తిప్పుతా అంటే తొందరనే ఆరిపోయింది. ఇంకా మా అన్నయ్య వచ్చేటప్పుడు వీళ్ళ కోసం, పిల్లల కోసం అయితే చాక్లెట్ తీసుకొచ్చిండు. వీళ్ళ ఆనందం చూడండి, ఆ చాక్లెట్ని చూసి ఎప్పుడు ఇప్పుతాడా ఎప్పుడు ఇస్తాడా అనేసి ఉంటుంది. అది ఇప్పినాక చూసి వీళ్ళ ఆనందం ఎట్లుంటుందో మీరే చూడండి. ఫుల్ అంటే ఇట్లా ఎరిందన్నమాట ఆ చాక్లెట్లను చూసి అందరూ. చూడండి, వీళ్ళ సంతోషమే సంతోషం. చాక్లెట్స్ చూస్తే చాలు, పిల్లలు ఎవరైనా అంతే కదా, చాక్లెట్లను చూస్తే మాత్రం ఇట్లా ఎగురుతారన్నమాట చాక్లెట్ని చూసి. మా అన్నయ్య మాకు కూడా ఇచ్చిండు, నాకు ఇచ్చిండు, మా అక్కకి ఇచ్చిండు. మేమందరం కొంచెం కొంచెం తిన్నాం, పిల్లలు కాకుండా అమ్మ నాన్న మేము అందరం కొంచెం కొంచెం తిన్నాం అన్నమాట. చూసేట నా డాడీకి నేను డాడీ ఇక్కడనే. మా అక్క అలాంటి కట్టదు, డాడీ లాగానే ఉండాలి అనేసి అంటుంది. నాకు అట్లా కాదు, మా డాడీ మేము బిడ్డలం కాబట్టి కట్టచ్చు కదా అనేసి నేను కూడా కడతా ఉంటా అన్నమాట. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే, బాయ్.